మాచర్ల నియోజకవర్గానికి కేంద్రీయ విద్యాలయాన్ని తీసుకురావడానికి ఎంతో కృషి చేయాల్సి వచ్చిందని నర్సరావుపేట ఎంపీ శ్రీకృష్ణ దేవరాయలు తెలిపారు. బుధవారం స్థానిక జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో నూతనంగా ఏర్పాటు చేసిన కేంద్రీయ విద్యాలయం తరగతులను ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు, ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి, జిల్లా కలెక్టర్ కృతికా శుక్ల కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ తల్లిదండ్రులు తమ పిల్లలను క్రమం తప్పకుండా పాఠశాలకు పంపి కేంద్రీయ విద్యాలయం ద్వారా లభించే నాణ్యమైన విద్యను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వచ్చే ఏడాది నాటికి కేంద్రీయ విద్యాలయం శాశ్వత భవనాల్లో తరగతులను ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. భవనాల నిర్మాణానికి ఇప్పటికే 25 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయడంతో పాటు 5 ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించిందని తెలిపారు. శాశ్వత భవనాలు పూర్తయిన తరువాత అన్ని రకాల ఆధునిక మౌలిక వసతులతో 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు విద్యాబోధన జరుగుతుందని పేర్కొన్నారు. నాణ్యమైన విద్యను అందించడమే కేంద్రీయ విద్యాలయం ప్రధాన లక్ష్యమని ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు వెల్లడించారు. సార్ Students, behave yourself, please. బాగా ఇద్దరు మిడ్ డే మీల్ ఇస్తారు కదా మీరు. Give you good education. Definitely. I'll make it. నేను సెప్టెంబర్ నెలలో బాధ్యత తీసుకున్నాను కలెక్టర్గా. రాగానే ఎంపీ గారు 2 పెద్ద పని ఇచ్చారు, కేవీ మాచర్ల అండ్ కేవీ నర్సరావుపేట్. ఎట్టి పరిస్థితిలో ఈ సంవత్సరం అడ్మిషన్ స్టార్ట్ అవ్వాలి, వాళ్ళకి ల్యాండ్ ఇవ్వాలి, వాళ్ళు 1st to 5th క్లాస్ స్టూడెంట్స్ చేరేటట్టుగా చూసుకోవాలి. వర్క్ ఇచ్చారు, రెగ్యులర్గా ఫాలోఅప్ కూడా చేశారు ఇద్దరు ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు. చాలామందికి తెలియలేదు, కేవీ ఎస్టాబ్లిష్ చేయాలంటే చాలా వాళ్ళకి స్ట్రిక్ట్ కండిషన్స్ ఉంటాయి. 6 years. అంటే 6 years స్టార్ట్ అవుతాను 6 years పట్టిందా? ఓకే. సో ఇది స్టార్ట్ చేయాలంటే వాళ్ళ టీమ్స్ చాలాసారి వస్తాయి, హైదరాబాద్ నుంచి, ఢిల్లీ నుంచి. ఇప్పుడు 1st క్లాస్ నుంచి చూస్తున్నాము, పేరెంట్స్కి కోరేది ఏంటి, మీ ఫోన్ ఇవ్వడం, అంటే మీరు వంట చేస్తున్నారు, ఫోన్ ఇచ్చి పిల్లలు అది ఫోన్ చూస్తున్నారు, అవన్నీ చేయకూడదు దయచేసి. నాకు కూడా 2 పిల్లలు ఉన్నారు, నేను వాళ్ళకి ఫోన్ ఇవ్వట్లేదు, డిజిటల్ డివైసెస్ ఇవ్వట్లేదు. ఎందుకంటే బ్రెయిన్ డెవలప్మెంట్ మీద ఇంపాక్ట్ పడుతుంది. ఇప్పుడు స్కూల్లో వాళ్ళు మంచిగా చెప్తున్నారు, కానీ అది ఎక్కాలంటే ఆ బ్రెయిన్ డెవలప్మెంట్, ఆ మైండ్, ఆ యాక్టివ్నెస్, కన్సంట్రేషన్, ఫోకస్ ఉండాలి. అది ఉండాలంటే డిజిటల్ డివైసెస్ నుంచి ఈ వయసు పిల్లలు ఎంత దూరం ఉంటే అంత మంచిది. ఎక్కువ వాళ్ళని బయట గేమ్స్లో ఆడిపించేయండి, వేరే యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ చేయండి. బట్ పేరెంట్స్ బాధ్యతగా తీసుకొని టీచర్స్కి, స్కూల్కి తోడుగా ఉంటే తప్పకుండా ఈ స్కూల్ నుంచి మంచి రిజల్ట్స్ వస్తాయి, ఫలితాలు వస్తాయి. ఇంకొకసారి మళ్ళీ టీం అందరికీ అభినందనిస్తూ ఎంపీ గారికి, ఎమ్మెల్యే గారికి ముఖ్యంగా ధన్యవాదం చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. చాలా బాగా జరిగింది అని చెప్పి అడ్మిషన్ వచ్చిన వాళ్ళందరూ కూడా ఆనందంగా ఉన్నారా అంటే ఆనందంగా ఉన్నారని చెప్పారు. అయితే మొట్టమొదటిగా ఇక్కడ కేంద్రీయ విద్యాలయం మాచర్లలో అని ప్రపోజ్ చేసినప్పుడు చాలామంది నవ్వటం జరిగింది. ఎప్పుడో ఇది 3-4 సంవత్సరాల క్రితం ఫస్ట్ అప్లికేషన్ నేను పెట్టినప్పుడు. అదే ప్రిన్సిపల్ గారు చెప్తున్నారు 2021లో పెట్టారు అప్లికేషన్ అని.
ఎందుకు నవ్వడం జరిగిందంటే కేంద్రీయ విద్యాలయం ఉండాలంటే ముఖ్యమైన క్రైటీరియా ఏమిటంటే అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ బేసిక్గా కేంద్రీయ విద్యాలయం పెట్టే సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్న దగ్గర వాళ్ళు చదువుకోవడానికి ఉండే విధంగా కేంద్రీయ విద్యాలయాన్ని స్టార్ట్ చేస్తారు. లేకపోతే అక్కడ పిఎస్యూస్ పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ అలాంటివి ఉంటే కనుక ఎక్కడా కూడా దొరికే పరిస్థితి లేదు. గవర్నమెంట్ స్థలాలు ఏమన్నా చాలా మటుకు ఉపయోగంలో ఉన్నాయి. కొద్దిగా దాన్ని కలెక్టర్ గారు ఎమ్మెల్యే గారు ఇద్దరు కూడా దాన్ని సీరియస్గా మనం ఎట్టి పరిస్థితుల్లో ఈ సంవత్సరం క్లాసెస్ స్టార్ట్ చేయాలి అంటే వాళ్ళిద్దరూ కూడా స్థలాన్ని చూసి దాన్ని పంపించి ఈ సంవత్సరం ఎంఆర్ఓ గారు ఆర్డీఓ గారు అందరూ కూడా దాన్ని సెలెక్ట్ చేసి పంపించి చేయడం జరిగింది. ఫస్ట్ క్లాస్ నుంచి 12th క్లాస్ దాకా సెక్షన్స్ అన్నీ స్టార్ట్ అవుతాయి. రెండోది అయ్యేది ఏమిటి అంటే ఇప్పుడు కేవలం ఒక సెక్షన్ మాత్రమే స్టార్ట్ చేశారు, కానీ వచ్చే 5-6 సంవత్సరాల్లో ప్రతి క్లాస్కి కూడా రెండో సెక్షన్ కూడా స్టార్ట్ చేస్తారు. అంటే ప్రతి క్లాస్లో 80 మంది స్టూడెంట్స్కి అడ్మిషన్ ఉంటుంది. 80 మంది స్టూడెంట్స్ చదువుతారు ప్రతి సంవత్సరం. అంటే దాదాపు 960 మంది ఈ స్కూల్లో చదివే అవకాశం వస్తుంది ప్రతి సంవత్సరం కూడా. మీరు కొద్దిగా తల్లిదండ్రుల వైపు నుంచి కూడా మీరు కూడా కొద్దిగా సీరియస్గా తీసుకోవాలి దీన్ని. ఇది మంచి అవకాశం, మంచి టీచర్స్ ముఖ్యంగా తీసుకురావడానికి కారణం ఏంటంటే ఇక్కడ కేంద్రీయ విద్యాలయం వచ్చిందంటే టీచర్స్ వస్తారు, ఆ సిస్టమ్ ఒకటి వస్తుంది. దాన్ని మిగతా గవర్నమెంట్ స్కూల్స్ కూడా దీని నుంచి నేర్చుకుంటారనే ఉద్దేశంతో ఇక్కడ తీసుకురావడం జరిగింది. కాబట్టి ఎక్కువసేపు మిమ్మల్ని కూడా ఇంకా ఆపటం అనేది కరెక్ట్ కాదు. కాబట్టి ఇక్కడికి ఉన్న నాయకులు కూడా ఉన్నారు, మీరు కూడా దీన్ని కొద్దిగా నెక్స్ట్ ఇయర్ ఇంకా అడ్మిషన్స్ పెరుగుతాయి. కాబట్టి దాంట్లో మీకు సంబంధించిన మీకు ఎవరైనా రికమెండేషన్ మీకు ఎవరైనా ఉంటే వాళ్ళతో ఎక్కువ మంది అప్లికేషన్ చేయించండి. చూద్దాం, మనం లాటరీలో రావాలి అవన్నీ కూడా. కానీ వస్తే తగిలితే మంచిదే కదా, ఒకళ్ళు ఇద్దరికో తగిలితే మంచిదే కదా. వాళ్ళు కూడా బాగా చదువుకుంటారు, బాగా వృద్ధిలోకి వస్తారు. కాబట్టి ఉపయోగించుకోవాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుని సెలవు తీసుకుంటాము.